అది జైళ్ల శాఖ జాగా. అక్కడే బ్రిడ్జ్ నిర్మాణం చేస్తున్న ఓ కాంట్రాక్టర్కు ఆ స్థలం అవసరం పడింది. లీజ్కు తీసుకోవాలనుకున్నారు. అప్లికేషన్ కూడా పెట్టారు. జైళ్ల శాఖ అధికారుల నుంచి రెస్పాన్స్ రాలేదు. కానీ కొందరు ఆఫీసర్లు అనధికారికంగా జైళ్ల శాఖ ల్యాండ్ను కాంట్రాక్ట్ లీజ్కు ఇచ్చారట. అలా లక్షలు కాజేస్తున్నారట. అసలు వ్యవహారం బయటపడడంతో లీగల్ యాక్షన్కు రెడీ అవుతున్నారట హైయర్ అఫీషియల్స్. జైళ్ల శాఖ ల్యాండ్ ఇల్లీగల్ లీజ్. ఉన్నతాధికారులకు తెలియకుండానే లీజ్. లక్షలు కాజేసిన ఓ అధికారి. సదరు అధికారి పాత్రపై విచారణ, యాక్షన్కు రెడీ. డబ్బులే సంపాదించాలంటే లీగల్గానే పని చేయాలా ఏంటి? లూప్ హోల్స్ తెలిసి ఉంటే చాలు, ఎంచక్క గుట్టు చప్పుడు కాకుండా వ్యవహారం నడిపించొచ్చు. జైళ్ల శాఖకు చెందిన ఓ అధికారి ఇదే లైన్ను ఫాలో అయ్యారట. ఏకంగా ఉన్నతాధికారులకు తెలియకుండానే జైళ్ల శాఖకు చెందిన ల్యాండ్ను అనధికారికంగా ఓ కాంట్రాక్టర్కు లీజుకిచ్చాడట. ఇలా 5 ఏళ్లుగా నెల లీజ్ అమౌంట్ తీసుకుంటూ లక్షలు కాజేశారట. ఇప్పుడు ఈ వ్యవహారమంతా బయటపడడంతో ఇంటర్నల్ ఎంక్వైరీ జరుగుతోందట. తెలంగాణ జైళ్ల శాఖకు హైదరాబాద్ మలక్పేట్ ఫైర్ స్టేషన్ పక్కనే సర్వే నెంబర్ 136, 136/1 కింద 2.77 ఎకరాల స్థలం ఉంది. గతంలో కొందరు అక్రమార్కుల కన్ను ఆ ల్యాండ్ పై పడింది. కబ్జా చేసే ప్రయత్నం చేశారు. కానీ జైళ్ల శాఖ కోర్టును ఆశ్రయించడంతో కోర్టు ఆ స్థలంలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టొద్దని, కనీసం అక్కడ గోడ నిర్మాణం చేయొద్దంటూ హైకోర్టు చెప్పింది. ఈ కేసు ఇంకా పెండింగ్ లో ఉంది. కానీ ఇప్పటికీ అధికారికంగా ఆ స్థలం జైళ్ల శాఖ పర్యవేక్షణలోనే కొనసాగుతోంది. అయితే జైళ్ల శాఖకు సంబంధించిన ఆ ల్యాండ్ను లీజుకు తీసుకునేందుకు అక్కడే స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం చేపడుతున్న సంస్థ ప్రయత్నం చేసింది. సదరు కాంట్రాక్ట్ సంస్థకు సంబంధించిన భారీ యంత్రాలు, సామగ్రిని పెట్టుకునేందుకు వందలాది మంది కార్మికులు ఉండేందుకు సరైన స్థలం కోసం చూస్తూ ఉండగా జైళ్ల శాఖ ల్యాండ్ ఉండడంతో ఆ ల్యాండ్ను లీజుకు తీసుకునేందుకు సదరు కాంట్రాక్ట్ దరఖాస్తు కూడా పెట్టుకున్నారు. కానీ ఉన్నతాధికారుల నుంచి ఎలాంటి రిప్లై రాలేదు. ఇదే అదునుగా భావించి ఆ శాఖలోనే కొందరు అధికారులు కాంట్రాక్టర్ను నేరుగా లైన్లోకి తీసుకుని ఎలాంటి లీజ్ అగ్రిమెంట్ లేకుండా ఇల్లీగల్ గా లీజుకిచ్చేశారు. ఈ వ్యవహారంలో ఓ ఉన్నతాధికారి కింగ్ పిన్ అంటున్నారు. ప్రైవేట్ వ్యక్తులతో కుమ్మక్కై వారి పేరుతో జైళ్ల శాఖలోని స్థలాన్ని అనధికారికంగా లీజుకిచ్చారట సదరు అధికారి. ఇందుకుగాను నెలకు 1,00,000 అద్దె రూపంలో వసూలు చేస్తున్నట్లు సమాచారం. ఇలా అద్దె రూపంలో గత 5 ఏళ్లుగా 60 లక్షలు దండుకున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. ఈ వ్యవహారం బయటకి రావడంతో జైళ్ల శాఖ ఉన్నతాధికారులు సీరియస్ గా తీసుకుని అంతర్గత విచారణకు కూడా ఆదేశించినట్లు తెలుస్తోంది. ఇంటర్నల్ ఎంక్వైరీలో ఆ అధికారి పాత్ర రుజువైన తర్వాత ఇల్లీగల్ ల్యాండ్లో ఉన్న వాహనాలను ఖాళీ చేయించేందుకు లీగల్ గా సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.